ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి, లేదా కేర్లెస్గా హై స్పీడ్గా వాహనాలు నడపకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కడో చూస్తూ ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి. ఇక ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా జాప్యంగా సాగుతూ ఉంటాయి. కంగారు మాత్రం పడకండి. మీరు అనుకున్న వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. భూముల యందు, గృహాల యందు పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కలిసి వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీ తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాల్లో వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల, మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. సమాజ సేవ చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కాకపోతే వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనపడుతోంది. వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదో చెక్ చేసుకోవడం మంచిది. తెలియని వ్యక్తులతో వ్యవహారాలు మాత్రం నడపకండి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, ముఖ్యంగా స్త్రీలు. అలాగే వ్యాపారపరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి డాక్టర్లు, మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది. చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు, భోగాలు అనుభవిస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు, అలాగే ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పొచ్చు. వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోను, బంగారంలోను, భూములు యందు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి. భూములు, యంత్ర పరికరాలు, బంగారం కానీ. సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు. పిల్లలు ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. మీ ద్వారా వాళ్ళకి ఆస్తులు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలమవుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యనైనా సరే చర్చించుకుని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు. అప్పుల బాధలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి వీసాలకు సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువులో ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ మార్పులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది. భర్తతోటి ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. కొంచెం మొండిబాకాయల వేధింపులు, అప్పులు ఇవ్వడం వల్ల, అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి అప్పులు, అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడతాయి, కలిసి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ